నమస్తే, వెల్కమ్ టు రాటాక్స్ విత్ సీఎం టుడే. నేను సహస్ర. బై ఎలక్షన్స్ హైదరాబాద్ లో బై ఎలక్షన్స్ అనేది చాలా రేర్ గా జరుగుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మరోసారి బై ఎలక్షన్స్ రావడం, ముఖ్యంగా మన జూబ్లీ హిల్స్ కాన్సెన్స్ నుంచి బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. సో ఎందుకు జరుగుతున్నాయి ఏంటో మీ అందరికీ తెలిసినే ఉంటుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఈ బై ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. జనరల్‌గా వేరే ఇతర రాష్ట్రాల్లో గనక మనకి పార్టీ ఎన్నికలు గనక జరిగినప్పుడు బై ఎలక్షన్స్ అయితే పెడుతూ ఉంటారు. సో, ఇప్పుడు దగ్గరలో గనక ఎటువంటి ఎలక్షన్స్ లేకపోతే ఉన్న ఇన్‌చార్జ్‌లతోని లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారమే అలాగలాగా నెట్టుకొచ్చేస్తుంటది. కానీ ఇప్పుడు ఎలాగో అక్టోబర్‌లో బయట వేరే ఈవెన్ మహారాష్ట్రలో గూడా ఒక వ్యక్తి మరణానంతరం అక్కడ గూడా బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన ముందు తెలంగాణలో, హైదరాబాద్‌లో గూడా మళ్ళీ ఈ మాగంటి గోపీనాథ్ చనిపోవడం తర్వాత ఇక్కడ కూడా బై ఎలక్షన్స్ అయితే మొదలయ్యాయి. సో నార్త్‌లో గూడా జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ ఇంక దాన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఒకటేసారి వాళ్ళకి, వీళ్ళకి ఈ అక్టోబర్ నెలలో బై ఎలక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉన్నట్టు గూడా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు 3 సార్లుగా ఎమ్మెల్యే గెలుపొందారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి గోపీనాథ్. సో అన్ని సార్లు గూడా ఓటమి ఎరుగని వ్యక్తి అని చెప్పొచ్చు. అంత పాజిటివ్ తన మీద ఉంది. అయితే ఇప్పుడు గతంలో గూడా అతనికి అపోనెంట్‌గా అయితే లంకాల దీపక్ రెడ్డి అయితే పోటీ చేశారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. అలాగే కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెట్‌లో బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి కాంగ్రెస్‌లో చేరారు అజారుద్దీన్. సో ప్రముఖ క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. బీజేపీ నుంచి అయితే లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు. మాకంటే గోపీనాథ్ యాజ్ యూజువల్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే ఇక ఇద్దరిని కూడా అధిక మెజారిటీ ఇద్దరిని ఓడించి కూడా మాకంటి గోపీనాథ్ అయితే అధిక మెజారిటీతో గెలవడం మనం చూస్తూనే ఉన్నాము. సో అంత పాజిటివ్ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి స్థానంకి చాలా పోటీ అయితే ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఇక అసలు జనరల్‌గా ఎవరు కూడా అతన్ని ఓడించరు అన్నట్టుగా అంత ధీమాగా ఉన్న టైంలో మేబీ అదొక దిష్టి తగిలిందో ఏం జరిగిందో గానీ ఇప్పుడు ఆ స్థానానికైతే ఇప్పుడు చాలా మంది పోటీగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి కొంతమంది వ్యక్తులైతే పేర్లైతే వినబడుతున్నాయి. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరు పేర్లైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మరి కాంగ్రెస్‌కి పట్టం కడతారు అక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలు. లేదా బీజేపీ సెంట్రల్‌లో ఉంది కాబట్టి సెంట్రల్ వాళ్ళకి ఇస్తే ఏమన్నా పావులు కదిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? సెంట్రల్‌లో వాళ్ళు ఎవరైనా అందులోకొస్తే ఆహ్, వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉందా అన్నట్టు టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది. లేదు ఎప్పటిలాగానే ఎందుకంటే ఎప్పటినుంచో మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఆయన తన ఉనికిని చాటుకున్నారు కాబట్టి తన మీద ఉన్న ప్రేమతోనో లేదంటే సానుభూతితోనో ఆ కుటుంబ సభ్యులకే ఇస్తారా అనేది ఇప్పుడు చూడాలి. అయితే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ బైపోల్స్‌కి బరిలో ఎవరెవరున్నారు? ఏం సంగతి అన్నీ కూడా ఈరోజు మనం డీటెయిల్స్‌గా తెలుసుకుందాం. ఇంక ఎమ్మెల్యే మాగంటి మృతితో ఉన్న ఉప ఎన్నిక అనివార్యం అనేది కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి 6 నెలల్లో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ఈసీ నిర్వహిస్తున్నట్టు కూడా అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. ప్రధాన పార్టీల్లో ఆశావాహుల ప్రయత్నాలు గట్టిగానే షురూ అయ్యాయి. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హై వోల్టేజ్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నట్టు కూడా సమాచారం. ఇక భారీగా ఆశావాహుల జాబితా కూడా ఉంది. సో అందులో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోయినా గానీ వారికి సంబంధించిన కొంతమంది అనుచరులు తామే వస్తామని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా గోపీనాథ్ భార్య సానుభూతి ద్వారా గోపీనాథ్ భార్య నిలబడే ఛాన్స్ ఉంది కాబట్టి మేబీ తను ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందని కూడా ఆశావాహులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ కేస్ ఎమ్మెల్యే భార్య తను కాకపోయినా గానీ తన తమ్ముడిని కూడా నిలబెడితే తను కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎంతమంది నిలబడ్డా కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు గెలవలేదు. అధిక మెజారిటీతో గోపీనాథ్ ఇప్పటివరకు గెలుచుకొచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రేమ, సానుభూతి అంతా కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భార్యను నిలబెడితే ఖచ్చితంగా గెలుస్తుందన్నట్టు కేసీఆర్ ప్లాన్ చేశారనుకున్న ఒక సమాచారం. మరి కేసీఆర్ ప్లాన్ ప్రకారమే వాళ్ళ భార్యని బరిలోకి దిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటున్నారు. ఇన్ కేస్ మహిళలు వద్దు ఇక్కడ ఈ నియోజకవర్గానికి మహిళలు కాకుండా ఇంకా ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ సింపతి వర్కౌట్ అవుతుందంటే గనక వాళ్ళ తమ్ముడిని గాని నిలబెట్టినట్లయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటూ బీఆర్ఎస్ అయితే తెగ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక ఆ విధంగా అక్కడి నుంచి అయితే వాళ్ళ నుంచి అయితే బీఆర్ఎస్ నుంచి అయితే రెడీగా ఉన్నారు. ఇక ఇంకా ఈ రేసులో ఎవరెవరు ఉన్నారంటే పీజీఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే
విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అలాగే శ్రీధర్ రెడ్డి వంటి నేతలు కూడా గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు కూడా పోటీలో నిలబడే అవకాశాలైతే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ క్రికెటర్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కూడా అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి అతను కూడా మళ్ళీ నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. పీజీఆర్ కూతుర్ని విజయారెడ్డిని కూడా నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు కూడా వార్తలు అందుతున్నాయి. సో పీజీఆర్‌కి ఉన్నటువంటి పాపులారిటీ జనార్దన్ రెడ్డికి ఎంత పాపులారిటీ ఉందో మీకు తెలుసు కదా! కానీ అంత పాపులారిటీ వాళ్ళ కూతురైతే విజయారెడ్డి సంపాదించుకోలేకపోయింది. లాస్ట్ టైమ్ ఖైరతాబాద్ నుంచి తను పోటీ చేసింది. సో ఖైరతాబాద్ దానం నాగేందర్‌కి పోటీగా నిలబడ్డా గానీ తను ఓడిపోవడం జరిగింది. సో ఈసారి మాత్రం కాంగ్రెస్ ఈసారి విజయారెడ్డిని ఈ బరిలోకి బై ఎలక్షన్స్‌లో నిలబెట్టడానికి ఆమె ఛాన్సెస్ ఉన్నాయని గూడా అంటున్నారు. అంతేకాకుండా నవీన్ యాదవ్ పేర్లు కూడా మనకు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా నేను జూబ్లీ హిల్స్ కాన్ఫరెన్స్‌కి అక్కడికి వెళ్లి వాళ్ళ కొంతమందితో మాట్లాడితే అక్కడ కొంతమంది ప్రజలైతే చెప్పారు. నవీన్ యాదవ్ అన్న ప్రజల్లోనే ఉంటాడు. మమ్మల్ని రెగ్యులర్‌గా కలుస్తారు. సో మాకు మోస్ట్‌లీ తన మీద నమ్మకం ఉంది. తను గెలిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామంటే అక్కడ ప్రజలైతే చెప్పారు. సో దాని అంచనా ప్రకారం మీకైతే నవీన్ యాదవ్ పేరైతే చెప్పడం జరుగుతుంది. ఇక తెరపైకి వీళ్ళ పేర్లైతే ప్రస్తుతం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇంకా బీజేపీలో ఎవరెవరు ఉన్నారో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇంకా లంకాల దీపక్ రెడ్డి ఇందాక నేను చెప్పాను కదా! గత ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశాడు. ఆ టైంలో సెంట్రల్ నుంచి చాలా సపోర్టివ్‌గా వచ్చింది. ఈవెన్ హీరోయిన్ ఖుష్బూ కూడా వచ్చి తన కోసం చాలా ప్రచారం చేసింది. ఊరు మొత్తం కూడా హీరోయిన్ ఖుష్బూ లంకాల దీపక్ రెడ్డి కోసం చాలా జోరుగా అయితే ప్రచారం చేశారు. సో అయినప్పటికీ కూడా లంకాల దీపక్ రెడ్డి అయితే గెలవలేదు, ఓడిపోయాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అతను ఇప్పుడు రావడం జరుగుతుంది. ఇంకా జూటూరు కీర్తిరెడ్డి ఒక మహిళ పోటీగా నిలబడే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ బీఆర్ఎస్ నుంచి ఈవెన్ మాగంటి గోపీనాథ్ భార్య గనక నిలబడితే ఆమెకు పోటీగా ఇక్కడ మహిళ ఉండాలి కాబట్టి ఒక మహిళను అయితే బీజేపీ సిద్ధం చేస్తుంది. ఆవిడే జూటూరు కీర్తిరెడ్డి. ఆవిడ కూడా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా డాక్టర్ పద్మ వీరనేని ఆమె తనను కూడా నిలబడే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇంకొక మహిళ కూడా బండారు విజయలక్ష్మి. వీళ్ళ పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. బండారు విజయలక్ష్మి బీజేపీ నుంచి. సో ఇక్కడ మహిళల పేర్లు ఎందుకు వస్తున్నాయని మీకు అర్థమై ఉంటుంది. మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి ఆయన భార్య నిలబడుతుంది కాబట్టి ఆ భార్యకి అపోనెంట్ గా ఎదుటి వాళ్ళు కూడా మహిళలు అయితే బాగుంటుంది, ధీటుగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ నుంచి పీజీఆర్ కూతురు విజయ్ గారిని నిలబెడుతున్నారు. అలాగే ఇక్కడ బండారు విజయలక్ష్మిని కూడా నిలబెడుతున్నారు బీజేపీ నుంచి. అంతేకాకుండా కీర్తిరెడ్డిని కూడా బీజేపీ నుంచి అయితే నిలబెడుతున్నారు. సో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేదంటే సెంట్రల్ వర్కౌట్ అవుతుందా, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి అధిష్టానం వర్కౌట్ అవుతుందా అనేది మనం ఇప్పుడు చూడాల్సిన విషయం. ఇంకా ఈ విధంగా ఇంకా ఇంకొక విషయం ఎంఐఎం నుంచి కూడా కొంతమంది ఉన్నారు. మరి ఎంఐఎం తరపున రషీద్ అనే వ్యక్తి అయితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇంకా వీళ్ళలో ఎంఐఎంలో కూడా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ సెగ్మెంట్‌లో ఎక్కువ ముస్లిం మైనారిటీకి ఓట్లు కూడా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ముస్లిం మైనారిటీకి ఇప్పటివరకు కూడా ఛాన్స్ లేదు కాబట్టి అందుకే కాంగ్రెస్ ముస్లిం మైనారిటీ అని చెప్పి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి అజారుద్దీన్‌ని లాస్ట్ టైం నిలబెట్టింది. కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈసారి ఆ క్రెడిట్‌ని స్కోర్ చేసుకోవడానికి ఎంఐఎం పార్టీ నుంచి అయితే ఈ రషీద్‌ని నిలబెడుతుంది. మరి ఒకవేళ అనుకున్నట్టుగా ఎంఐఎం ఓట్లు మైనారిటీ నుంచి ఎక్కువగా వస్తే గనుక తిని గెలిచే ఛాన్సెస్ కూడా అంటున్నాయి. ఎట్టకేలకైతే ఎలా చూసినా గానీ టగ్ ఆఫ్ వార్ లాగా కనబడుతుంది. చాలా టఫ్ పొజిషన్ అయితే ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎవరికి ఎవరు తగ్గేటట్టు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధీటుగా ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది మాత్రం మనకి ఇంకా 6 నెలల్లో బై ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఈసీ అనౌన్స్‌మెంట్ చేసిన దాని ప్రకారం అక్టోబర్‌లో గనుక మనకి బై పోల్స్ గనుక జరిగితే మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తదనేది మనం అప్పుడు మాట్లాడుకుందాం.